తెలంగాణ గడ్డపై మరో నిరుద్యోగ పోరు మొదలైందా? అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా నిరుద్యోగుల బతుకుల్లో వెలుగు నిండలేదా? నిన్నటిదాకా ఓట్లు అడిగిన చేతులే నేడు నిరుద్యోగుల కాలర్ పట్టుకుంటున్నాయా? అశోక్ నగర్ సాక్షిగా నిరుద్యోగులు రణభేరి మోగిస్తుంటే సర్కార్ లాఠీలతో సమాధానం చెబుతోంది. అసలేం జరుగుతోంది తెలంగాణలో? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హైదరాబాద్లోని నిరుద్యోగుల అడ్డా అయిన అశోక్ నగర్లో గురువారం రాత్రి యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. తమ భవిష్యత్తు కోసం, ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ కోసం, హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం యువత రోడ్డెక్కితే వారికి ఎదురైంది అరెస్టులు, తోపులాటలు. అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 2 ఏళ్లు గడిచినా 20,000 లోపే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం న్యాయమా అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. లైబ్రరీలో చదువుకోవాల్సిన విద్యార్థులు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన యువత నేడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నిరుద్యోగుల ఆవేదనను వినాల్సిన ప్రభుత్వం వారిని అణిచివేయాలని చూడడం ఎంతవరకు సమంజసం? నిరుద్యోగులు అడుగుతోంది భిక్ష కాదు, తను హక్కు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయమని అడగడం తప్ప, ఉద్యోగాల తెలంగాణ అని నినాదాలు చేసి ఇప్పుడు నిరుద్యోగులపై లాఠీలు ప్రయోగించడం ఏ రకమైన పాలన అని సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఈ నిరుద్యోగ సెగ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడం ఖాయం. నిరుద్యోగులారా, మీ పోరాటం న్యాయమైనది. ప్రభుత్వం స్పందించే వరకు ఈ ఒత్తిడి కొనసాగాల్సిందే. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మీరు భావిస్తున్నారా? వెంటనే కింద కామెంట్ చేయండి. మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.